నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరీష్. ముఖ్యంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు ఉంటే 4వ దశలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్నికలు ఉన్నాయి. ఇక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే ఏప్రిల్ 18కి సంబంధించి ఆ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇక ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత స్క్రూటినీ చేసి ఏవైతే ఎలిజిబిలిటీ లేవో వాటిని రిజెక్ట్ చేస్తారు, తిరస్కరిస్తారు. ఇక తర్వాత నామినేషన్లు సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఉపసంహరణ 29 వరకు ఉంది. ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఎంపీ ఆస్పిరెంట్గా 29 వరకు వాళ్ళకి గడువు ఉంటుంది. 29 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఒకసారి 7 దశల్లో ఎన్నికలు చూసుకుంటే కనుక ఏప్రిల్ 19ని దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలు. ఇక తర్వాత ఏప్రిల్ 26 రెండో దశ ఎన్నికలు ఉంటాయి. ఇక మూడో దశ ఎన్నికలు మే 7న మూడో దశ ఎన్నికలు ఉన్నాయి. మే 13న 4వ దశ ఎన్నికలు. ఈ 4వ దశ ఎన్నికల్లోనే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అలాగే మే 13 తర్వాత మే 20న 5వ దశ ఎన్నికలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ తర్వాత మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి 7 దశల్లో ఎన్నికలు జరగగా 4వ దశ మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కొన్ని బై ఎలక్షన్ సంబంధించి అవి కూడా పెడుతున్నారు. సో మే 13న ఎన్నికలు జరిగితే జూన్ 4న రిజల్ట్ ఉంటుంది. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఇప్పటికే చాలా పార్టీలు ఏదైతే ముఖ్యంగా తెలంగాణలో 3 అగ్ర పార్టీలు క్యాండిడేట్లను ప్రకటించారో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించాల్సింది. ఒక్క నియోజకవర్గ నుంచి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నాయకులు దిగుతున్నారో చూస్తే కనుక మొట్టమొదటిది పెద్దపల్లి, ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పెద్దపల్లి లోక్సభలో కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. అక్కడ ఇద్దరికి టై పడింది. మాజీ ఎంపీ సుగుణకుమారి, అలాగే వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీకృష్ణ. అలాగే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి గోమస శ్రీనివాస్, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన బీజేపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నారు. పెద్దపల్లిలో ఎలాగుంటుంది? బీజేపీ గోమస శ్రీనివాస్, అలాగే కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణకు మ్యాక్స్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్. సో ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. దీనికి సంబంధించి ఎలా ఉంటుంది? కొప్పుల ఈశ్వర్ ఆల్రెడీ మాజీ మంత్రి, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి గోమస శ్రీనివాస్ అంటే వీళ్ళకున్నటువంటి ఒక ప్రజాదరణ కానీ ఇవన్నీ లేవనే చెప్పుకోవాలి. ఇక వంశీకృష్ణ కాకా వెంకటస్వామి మనవడు, తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, పెద్దనాయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా 2 నియోజకవర్గాలు అంటే అటు బెల్లంపల్లి నుంచి వినోద్, ఇక్కడ చెన్నూరు నుంచి వివేక్ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఒక 2 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటారు. సో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ పెద్దపల్లిలో. చూడాలి. మొత్తానికైతే వంశీకృష్ణకు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అభ్యర్థి వంశీకృష్ణకు గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.